వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ భూముల కబ్జాపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిందన్న అనుమానంతో ఓ మహిళపై దాడి చేసి బలవంతంగా హార్పిక్ తాగించిన కేసులో 4 పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. సూరారం PS ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి వివరాలు వెల్లడించారు. కైసర్ నగర్ లోని ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి గదులు నిర్మించి విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు ఇటీవల వాటిని కూల్చివేశారు. ఈ క్రమంలో భూ కబ్జాల విషయాన్ని అధికారులకు సల్మా బేగం తెలిపిందన్న అనుమానంతో ప్రధాన నిందితుడు సాయిరాజ్ తన అనుచరులను ఆమెపై దాడి చేయాలని ప్రేరేపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో హేమశ్రీ, సయ్యద్ రసీమా బేగం, సయ్యద్ రహీం, సైనాజ్ కలిసి సల్మా బేగం ఇంటికి వెళ్లి తీవ్రంగా దాడి చేసి బలవంతంగా హార్పిక్ తాగించారు. ఈ ఘటనను ఆమె కుమార్తె సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తుండగా మొబైల్ ను ధ్వంసం చేసి నిందితులు పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన సల్మా బేగంను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 4 అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితులు సాయిరాజ్, రత్నాకర్, బిలాల్ పరారీలో ఉన్నారని ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో సర్వే నంబర్ 342లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా చేస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగా 19/6/2026 రోజున తహసీల్దార్ గారికి రిపోర్టు పెట్టినాము. అంతకుముందు కూడా జూన్ 9వ తారీఖున కూడా వాట్సాప్ ద్వారా ఫోటోలు అన్నీ పంపించాము. దానిపైన ఒక కేసు రిజిస్టర్ చేసి కొంతమంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి కొంతమంది ఆ కాలనీలో ఉన్నటువంటి సల్మా అనే ఆమె పైన నిన్న కక్ష కట్టి ఆమె పైన దాడి చేశారు. ఆ దాడి చేసిన వ్యక్తులైనటువంటి తంటిపూడి హేమశ్రీ, సయ్యద్ రష్మా బేగం, సయ్యద్ రహీం, షైనాజ్ అనే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్గా రత్నాకరం, సాయిరాజ్ అనే ఆయన ఉన్నాడు. ఈయన పైన గతంలో 6 కేసులు ఉన్నాయి. ఇలా ల్యాండ్ కబ్జా చేస్తున్నాడని చెప్పి అమాయకులకు అమ్ముతున్నారని చెప్పి ఉన్నాయి. ఈయన ఈ కేసు అయినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈయన కూడా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టబడుతుంది. ఈ 4 అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మెయిన్ మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి అమాయకులందరికీ మా రిక్వెస్ట్ ఏంటి అంటే, సర్వే నంబర్ 342 అనేది 100% గవర్నమెంట్ ల్యాండ్. అందులో కొంతమంది వేరే ఏరియాలో సర్వే నంబర్లు చూపించి సర్వే నంబర్ 342లో 40 గజాలు, 50 గజాలు, 60 గజాలలో చిన్న చిన్న రూములు కట్టి ఎక్కడ నుంచో వలస వచ్చిన వారికి అమ్ముతున్నారు. వాళ్ళు హైదరాబాదులో ఒక చిన్న ఇల్లు ఉంటుందన్న ఉద్దేశంతో సప్పో చేసి 40 గజాలు, 60 గజాలు ఇల్లు కొంటున్నారు. అది ఎప్పటికైనా సర్కార్ వారు గవర్నమెంట్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటారు. హైడ్రా కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, దానికి ఫెన్సింగ్ వేస్తారు. దయచేసి ఎవరు కూడా అక్కడ భూములు కొనద్దు. ఆ భూములు ఎవరైనా మీ దగ్గరికి అమ్ముతామని వస్తే తహసీల్దార్ గారికి కానీ పోలీస్ స్టేషన్కి కానీ కంప్లైంట్ ఇవ్వవలసిందిగా మీ ద్వారా అందరికీ మేము మనవి చేస్తున్నాం. అంటే వాళ్ళు చిన్న చిన్నవి కబ్జాలు చేస్తుంటారు. అమాయకులను నమ్మియాలి అంటే ఇంకా అందరూ పరిచయాలు ఉన్నాయని ఏవేవో చెప్తుంటారు. మేము కలెక్టర్ గారికి లెటర్ రాశాము. నేను కూడా అడిషనల్ కలెక్టరు, ఆర్డీఓ, కలెక్టర్ గారికి నేను కూడా ఫోన్లో మాట్లాడాను. మా డీసీపీ సార్ కూడా మాట్లాడారు. తొందరలో ఫెన్సింగ్ వేస్తామని సార్ కూడా చెప్పారు. మా లెటర్ పైన దాదాపు 19 రూములు కూడా పడగొట్టడం జరిగింది. మేము రెగ్యులర్గా మీ ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటి అంటే, అక్కడ ఫ్లెక్సీలు పెడతాము. ఇలాంటివి ఎవరు దయచేసి కొనద్దు, నష్టపోవద్దు. ఎవరైనా అమ్మడానికి వస్తే మా నోటీస్కి తెస్తే వాళ్ళని రిమాండ్ చేయబడుతుంది. ఇప్పుడు ఈ సాయిరాజు పైన మేము షీటు కూడా ఓపెన్ చేస్తున్నాము. భూ కబ్జా షీటు కూడా ఓపెన్ చేస్తున్నాము. ఈ అమ్మాయి హేమశ్రీ పైన కూడా ఇంత మునుపు 5 కేసులు ఉన్నాయి. ఇది 6వ కేసు. చట్ట ప్రకారంగా వీళ్ళందరిపైన కేసు కట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేయబడుతుంది.
సపోర్ట్ గా ఒక టీటీ ఫోన్ చేసి మన పోలీసులు ధమకించారని పైన మొత్తం అనుకుంటున్నారు సార్. తహసీల్దార్ పేరు వాడుతుంది. తహసీల్దార్ ఈ పేరు వాడుతున్నారు. తహసీల్దార్ అని చెప్పేసి పోలీసులతో వాగ్వాదాలు. అంటే వీళ్ళు 40 గజాలు 50 గజాలు అమాయకులను నమ్మియాలి అంటే వాళ్ళ ముంగట ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాకు ఎవరెవరో పెద్ద పెద్దోళ్ళు పరిచయం ఉన్నారని చెప్తేనే వీళ్ళు కొంటారు కాబట్టి ఇవన్నీ చెప్తారు. ఇవేవి నమ్మొద్దు. 100కు ఫోన్ చేస్తే చేసింది ఒక టీటీ ఫోన్ చేసిన ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారిని నువ్వు వాటి మీద ఎట్లా కేసు పెట్టావని చెప్పి మన పోలీసులకు ధమకించాలని చెప్పాను. ఏమి లేదు, మా నోటీస్కి ఏం రాలేదు. థ్యాంక్ యూ.